క్యాన్సర్ అర్లీగా డయాగ్నోజ్ అవ్వడంలో ఏమైనా లాభం ఉందా? పేషెంట్కి ఎర్లీ డయాగ్నోసిస్తో మనకు ట్రీట్మెంట్లో కానీ క్యూర్ ఛాన్సెస్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది? ఎస్, క్యాన్సర్ ముందుగా గుర్తించడంతో మనకు క్యూర్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది. ట్రీట్మెంట్ మనకు చాలా తక్కువగా అవసరం. చాలా వరకు క్యాన్సర్స్ అర్లీగా డయాగ్నోజ్ అవ్వడం కష్టం. బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, మనము దాన్ని మ్యామోగ్రామ్ అనేది 40 years తర్వాత ఎవ్రీ 2 years స్టేజ్తో మనకు కొంచెం అర్లీగా డయాగ్నోజ్ తీసుకుంటాం. సో అర్లీగా డయాగ్నోజ్ అయినప్పుడు చిన్న సర్జరీతో కానీ లేదా సింపుల్ మన హార్మోనల్ థెరపీతో కానీ మనం దాన్ని కంట్రోల్ పెట్టాం. అడ్వాన్స్ స్టేజ్ అయితే మనకు సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ అన్నీ అవసరం పడుతుంది. సో ఇలానే మనకు స్మోకర్స్కి లంగ్ క్యాన్సర్లో కూడా మనకు ఎక్కువ స్మోకింగ్ చేసిన వాళ్ళకి సిటీ స్కాన్తో అర్లీగా డయాగ్నోస్ చేస్తాం. అర్లీగా డయాగ్నోస్ అయినప్పుడు సింపుల్ సర్జరీ కానీ వాళ్ళకు చిన్న ట్యూమర్ని మనం మందులతో ట్రీట్ చేయొచ్చు. సో ఇదే మనకు కొలోనోస్కోపీ అనే టెస్ట్ ఉంటుంది మన పేవ్ క్యాన్సర్కి అర్లీగా డయాగ్నోస్ చేయడానికి. ఇప్పుడు 45 years దాటిన వాళ్ళకి ఎవ్రీ 10 years మేము కొలోనోస్కోపీ సజెస్ట్ చేస్తాం. ఈ కొలోనోస్కోపీ ద్వారా మనకు ఒకవేళ ముందుగా క్యాన్సర్ అయ్యే ముందే ఆ చిన్న పాలిప్స్ లాంటివి తీసేస్తే మనకు వితౌట్ సర్జరీ సింపుల్గా ట్రీట్మెంట్ అయిపోతుంది. సో చాలా వరకు క్యాన్సర్స్కి మేము ఇప్పుడు అర్లీగా డయాగ్నోస్ చేయడానికి టెస్ట్స్ ఉంటాయి. సో నేను ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ డేట్ 25లో మేము చేసే అర్లీ డయాగ్నోసిస్కి ఒక 4 tests ఉంటాయి. ఆడవాళ్ళలో ప్యాప్స్మియర్ అంటాం సర్వైకల్ క్యాన్సర్కి. రెగ్యులర్ ప్యాప్స్మియర్స్ చేయడంతో మేము సర్వైకల్ క్యాన్సర్ ముందుగా గుర్తించవచ్చు. తర్వాత రెండోది వచ్చేసి మనకు బ్రెస్ట్ క్యాన్సర్ మ్యామోగ్రామ్ అనేది యూజువల్గా మేము రెగ్యులర్గా స్క్రీనింగ్ మ్యామోగ్రామ్స్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అర్లీగా డయాగ్నోస్. మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళలో స్మోకింగ్ రిస్క్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, స్మోక్ ఇయర్స్ మోర్ దెన్ 20 packs అంటే అది ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళకి లంగ్ సిటీ స్కాన్తో అర్లీగా డయాగ్నోస్. తర్వాత మగవాళ్ళలో ఆడవాళ్ళలో కొలోనోస్కోపీ అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది. 45 years దాటిన వాళ్ళకి ఎవ్రీ 10 years కొలోనోస్కోపీ చేస్తే కొలాన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ కూడా అర్లీగా గుర్తించవచ్చు. ఇంకో టెస్ట్ మనకు మగవాళ్ళలో పిఎస్ఏ అనే టెస్ట్ ఉంటుంది. అది స్క్రీనింగ్ టెస్ట్. పిఎస్ఏ అధికంగా ఉన్న వాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ ఏమన్నా ఉందా అని మనము ఎవాల్యుయేట్ చేస్తాం. సో ఈ అన్ని టెస్ట్లతో మనం క్యాన్సర్ ముందుగా గుర్తించవచ్చు. సో ప్రస్తుతానికి అన్ని క్యాన్సర్స్ గుర్తించడానికి టెస్ట్ అయితే రాలి. ఈ కొన్ని 4-5 క్యాన్సర్స్కి మాత్రం మనం అర్లీగా డయాగ్నోస్ చేయవచ్చు.